ఎవ్రీథింగ్ వి పుట్ బౌండరీస్. నో ఐ నీడ్ టు లివ్ అ హోలీ లైఫ్. అన్నిటికీ బౌండరీస్ పెట్టినప్పుడు లోకానికి చూసినప్పుడు వెరితనంగా, పిచ్చితనంగా, వీరికి అసలు ఎంజాయ్మెంటే లేదు జీవితంలో, వీరికి అసలు ఆనందమే లేదు. మేము చూడండి విడిగా బ్రతుకుతున్నాం, ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటాం అనుకుంటారు. A life of purity will always look boring on the outside. కానీ అంతము వరకు నమ్మకంగా ఉండండి, జీవ కిరీటం ఇస్తానని చెప్పిన దేవుడు. ఆమేన్. నమ్మకంగా ఉండండి. ఈ రోజు పరిశుద్ధమైన జీవితము ఎన్నిసార్లు ఇలాగే ఉండాలి? ఒక్క బ్రేక్ లేదా? లేకపోతే కనీసం కొంత ఎంజాయ్మెంట్ ఉండదా? కాదు. దేవుని సన్నిధిలో ఆనందము. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారండి. ఇక్కడ చూసే ఆనందం 0.1% కంపేర్ టు వాట్ వి విల్ ఎక్స్పీరియన్స్ ఇన్ హెవెన్. నా యేసుని సన్నిధిలో ఎంత హాయి. ఈ రోజు భారముతో, వేదంతో, ప్రయాసతో వచ్చిన వారికి మండు టెండలో పనిచేసి చెమటోడ్చి సడన్ గా ఏసీ హాల్కి వచ్చిన వాళ్ళకి ఎట్లుంటదండి? అమ్మయ్యా అంత హాయిగా ఉంటుంది. అలా ఉంటది కదా. కానీ దిస్ ఇస్ నథింగ్ కంపేర్ టు వాట్ వీ విల్ ఎక్స్పీరియన్స్ దేర్. మీరందరూ జ్ఞాపకం ఉంచుకోండి, నేను ప్యూర్ గా బ్రతుకుతా, పరిశుద్ధంగా బ్రతుకుతా, యథార్థంగా బ్రతుకుతా, దేవునికి అంగీకారంగా బ్రతుకుతా. ఈ లోకం అంతా నన్ను నవ్వులాటలాగా చూసినా పర్వాలేదు, ఈ లోకంలో నేను అల్పుడుగా అల్పురాలుగా ఉన్నప్పటికీ పర్వాలేదు, కానీ నా దేవుని సన్నిధిలో ఎంతో ఆనందం, ఎంత సుందరమైన ప్రదేశానికి దేవుడు నన్ను తీసుకెళ్ళబోతున్నాడు. జీవ కిరీటాన్ని ఇస్తాడు, సంపూర్ణ సంతోషం, నిత్య సుఖం ఆయన సన్నిధిలో, ఆయన చేతిలో ఉందని నిజంగా ధైర్యంగా ముందుకు వెళ్తూ, నో మ్యాటర్ హౌ బోరింగ్ ఇట్ ఇస్, కీప్ ఆన్ డూయింగ్ ఇట్. విల్ యూ డూ ఇట్? విల్ యూ లివ్ అ లైఫ్ ఆఫ్ హోలీనెస్, ఆఫ్ ప్యూరిటీ, ఆఫ్ ఇంటెగ్రిటీ? నిజంగా దేవుడికి అంగీకారంగా, దేవుడికి మెచ్చే జీవితము దేవుడు చూస్తున్నాడు.